ఓం నమః శివాయ. దిక్కుముక్కు లేని అనాథులను చేరదీసి వారి ఆకలిదప్పులు తీర్చుతూ ఆశ్రయమిస్తున్న యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథాశ్రమం ద్వారా మానవతామూర్తులెందరో సాయంగా కాకుండా బాధ్యతగా భావించి తమ వంతు సహాయ సహకారాలను అందించి చీకటిమయమైన ఈ నిర్భాగ్యుల జీవితాలలో వెలుగులు పంచుతున్నారు. అటువంటి మానవదేవుళ్లలో ఒకరు నల్గొండ వాస్తవ్యులైన ఏ విజయ్ కుమార్ గారు. నా అంటూ ఎవరూ లేని అనాథులకు సాయం చేసి మానవ సేవలో ఉన్న అనిర్వచనీయమైన అనుభూతిని పొందారు. అమ్మా నాన్న అనాథాశ్రమంలో నిత్యాన్నదానం ఓ మహాయజ్ఞంలా జరుగుతోంది. గత 15 సంవత్సరాలుగా ఇది నిర్విరామంగా సాగుతోందంటే అది మీ సహకారం వల్లనే. ఇక్కడ సిబ్బంది ఉదయం నుండి సాయంకాలం వరకు అనాథుల ఆకలి తీర్చేందుకు ఎంతో కష్టపడతారు. అభాగ్యుల ఆరోగ్యం నిమిత్తం వాడే కూరగాయలు, పండ్లు, బియ్యము అన్నీ తాజాగా శుద్ధంగా ఉండేలా చూసుకుంటారు. ఈ ప్రక్రియలో అభాగ్యులకు తగిన శక్తి పెంచేందుకు సీజనల్ కూరగాయలు కూడా వాడతారు. రుచిగా శుచిగా వండి నిర్భాగ్యులకు పెట్టడం జరుగుతుంది. ముందుగా సేవామూర్తి విజయ్ కుమార్ గారు శివయ్య చెంత కుటుంబ సభ్యులందరి పేర్లపై వారి గోత్రమైన చిదిమిళ్ల గోత్రంపై అర్చనలు చేయించుకున్నారు. విజయారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధ్యైశ్వర్య కామ్యమోక్షదృశాద్య వృత్వ్యాపారనోద్యోగాకణ విద్యాప్రాప్త్యర్థమష్టలక్ష్మి అనుగ్రహ వీక్షణాఫలసిద్ధ్యర్థం శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామి దేవత అనుగ్రహ ప్రసాద ఫలసిద్ధ్యర్థమభిషేక పూజాంజగదీష్. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి స్వయంగా అభిషేకం చేసి ఆదిదేవుని ఆశీర్వచనాలు అందుకున్నారు. స్వామి దేవతాయ నమో నమః. ఇది ఆనందకర్పూర దివ్యమంగళ నీరాజనాంధర్యామి హరణహతో. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్ఠతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయు. ఈ సందర్భంగా ఆలయంలో జరుగుతున్న హోమంలో పాల్గొని పూజలు చేసి శివయ్య కృపకు పాత్రులయ్యారు. ఓం అగ్నే స్వః భూ స్వః ఓం భువ స్వః ఓం శుభ స్వః ఓం భూర్భువ స్వః మహార్జన స్వః. అనంతరం శివాలయ నిర్మాణ పనుల్లో పాల్గొని ఇటుకలు సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు. ఈ క్రమంలో అభాగ్యుల వైద్యశాలను సందర్శించగా ఆశ్రమ వైద్యులు అనాథులకు అందుతున్న సేవల గురించి తెలిపారు. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తి ఏ విజయ్ కుమార్ గారు వారి భార్య అనిత గారిని భాగం చేస్తూ అభాగ్యుల మనుగడ నిమిత్తం సాయం చేసి మానవత్వాన్ని చాటారు. సేవాభావంతో అనాథులకు అండగా నిలిచిన మానవమూర్తి విజయ్ కుమార్ గారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుని సంపూర్ణ అనుగ్రహంతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని అమ్మా నాన్న అనాథాశ్రమం కోరుకుంటుంది. నా పేరు ఏడవెల్లి విజయ్ కుమార్ రెడ్డి, నిడవనూరు మండలం, నాగార్జున సాగర్ కాన్స్టిట్యున్సీ, నల్గొండ జిల్లా. ఇక్కడికి వచ్చినాక చూసినాక అసలు నేను అనుకున్న దానికంటే చాలా అద్భుతంగా ఉన్నది. ఇక్కడ అసలు ఇటువంటి కార్యక్రమం పెట్టుకొని ఇంత బాగా చేస్తున్నారని నేను అనుకోలేదు. రాగానే మా దేవదేవుని దర్శనం, శివాలయం దర్శనం, అక్కడ పూజారులు కూడా మంచిగా మనల్ని రిసీవ్ చేసుకొని పూజ చేసి నన్ను ఆశ్రమంలోకి లోపలికి తీసుకొచ్చారు. అక్కడ మొదలు లేడీస్ వింగ్లోకి వెళ్ళిన ఆడ చూసినాక నాకు నిజంగా కళ్ళు చెమర్చినాయి. వాళ్ళు చూసినాక వాళ్ళందరూ కూడా ఎంత వచ్చిన వాళ్ళకు దండాలు పెట్టుకుంటూ ఇట్లా చేస్తుంటే నాకు అసలు కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి. దాని తర్వాత సెకండ్ ఫ్లోర్లోకి వచ్చి మగవారి వార్డులకు చూసినాం. ఆడ 400 మంది మగవారు ఉన్నారు.
వాళ్ళను చూసినాక కూడా నాకు అలానే అనిపించింది. దాని తర్వాత కిందికి వచ్చినాం. వాళ్ళకు ఒక హాస్పిటల్ నడుపుతుంది ఇక్కడ. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక డాక్టరు, 2 నర్సులు వాళ్ళకు ప్రతి 2 గంటలకు ఒకసారి వాళ్ళ వార్డులోకి వెళ్ళి వాళ్ళకి ఏమైంది అని చూసుకుంటూ సేవ చేస్తున్నారు. అది చూసినాక నాకు చాలా అసలు ఇక్కడ అసలు ఒక రోజు గడపాలన్నంత అనుభూతి కలిగింది. ఇక్కడ శుభ్రత కూడా ఏ ఒక్క హోటల్ కానీ 5 స్టార్ హోటల్ కూడా తీసిపోని విధంగా అంత నీట్గా మెయింటైన్ చేసి, ఇంతమందిని 600 మంది ఉన్నారు, అంత మానసిక వికలాంగులు అయినా కానీ ఎక్కడ కానీ ఇంత చెత్త చెదారము దుమ్ము ధూళి ఏది లేకుండా అంత నీట్గా మెయింటైన్ చేస్తారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.